హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. రేపు మంగళవారం ఏకాదశి రోజు మీకు ఏ సమయంలోనైనా ఆవు కనిపిస్తే ఇది పెట్టండి చాలు, మీ దశ తిరిగిపోతుంది. ఏకాదశి రోజు ఆవుకి ఇది తినిపించడం వల్ల మీకు తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది, మీ సంపద పెరుగుతుంది. ఏకాదశి విష్ణుమూర్తికి ప్రీతికరమైన తిథి. ఏకాదశి రోజు విష్ణువును భక్తి శ్రద్ధలతో ఆదరించి ఇది తినిపిస్తే లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. ఏకాదశి తిథి అనేది చాలా పవిత్రమైన తిథి. ఏకాదశి చాలా విశిష్టత ఉంది. ఇది పాల్గొన మాస కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి. ఈ ఏకాదశి పాప విమోచన ఏకాదశి అంటారు. ఈ పాప విమోచన ఏకాదశి రోజు ఆవుకు ఇది తినిపిస్తే మీకు తెలియక చేసిన పాపాల నుండి విముక్తి లభిస్తుంది. గోవులలో సకల దేవతలు ఉంటారు కాబట్టి వారి అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. కలియుగంలో మానవులు తెలియక అనేక రకాల పాపాలు చేసి వీటి నుండి విముక్తి కలగడానికి దేవతలను మనస్ఫూర్తిగా దాన ధర్మాలు చేయడం, పుణ్య నదులలో స్నానం చేయడం అట్లాంటివి చేస్తూ ఉంటారు. కానీ తెలుగు సంవత్సరంలో చివరి నెల చివరి ఏకాదశి రోజు అంటే పాల్గొన మాసం కృష్ణపక్షం ఏకాదశి రోజు కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను పాటించడం ద్వారా పుట్టిన దగ్గర నుంచి చేసిన పాపాలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. పాప విమోచన ఏకాదశి అంటే పాపులను నాశనం చేస్తుంది అని తెలిపి తప్పుల నుంచి అపరాధన కర్మల నుంచి విముక్తి కలుగుతుందని నమ్ముతూ ఉంటారు. ఈ ఏకాదశి పూర్తి భక్తితో ఆదరించిన ద్వారా వారికి భూత ప్రేత ప్రభావం ఉండదు. వైష్ణాలవం సందర్శించడం ద్వారా 1000 గోవుల దానం చేసినంత ఫలితం ఉంటుంది. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి విష్ణు ఆలయాలను సందర్శించాలని పండితులు చెప్తూ ఉన్నారు. పాప విమోచన ఏకాదశి ఉపవాసం పాటించడం ద్వారా ఈ వ్యక్తి మోక్షాన్ని పొందుతాడని, జీవితంలో ఆనందము తేజస్సు లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. ఏకాదశి రోజు ఉపవాసం ఉండి పూజ చేయడం ద్వారా కోరికలు నెరవేరుతాయని విశ్వాసం ఉంది. పాపుల నుంచి విముక్తి పొందించే అని అర్థం. మరి ఏకాదశి రోజున ఆవుకి ఏం పెట్టాలి? ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఆవు ఉపవాసం ఉన్న కథను విందాం. చాలా సంవత్సరాల క్రితం పచ్చటి ప్రపంచంలో నిండి ఉన్న ఒక చిన్న గ్రామంలో నందిని అనే ఒక ఆవు ఉండేది. నందిని సాధారణ ఆవు కాదు, ఆ విష్ణు పరమ భక్తురాలు. ప్రతిరోజు తెల్లవారేజామున నిద్రలేచి నదిలో స్నానం చేసి గ్రామ దేవతలయందు తల వంచి భక్తిపూర్వకంగా విష్ణువును ప్రేరిస్తూ ఉండేది. ప్రజలందరూ నందినిని చూసి ఆశ్చర్యపోతూ ఉండేవారు. నందిని ప్రతిరోజు విష్ణు దర్శించుకున్న తానే ఆహారం తీసుకునేది. ఇంకా ఏకాదశి రోజు మరింత భక్తి ప్రభావంతో ఉపవాసం ఉండేది. ఆ రోజంతా విష్ణువును నామస్మరణ చేస్తూ ఆలయం దగ్గర భక్తితో నిల్చుని ఉండేది. ఇలా ఉండగా వైష్ణవులో శ్రీ మహావిష్ణువు మహౌల తేజస్సుపై ప్రపంచాన్ని ప్రేమతో చూస్తూ ఉన్నాడు. ఒకరోజు లక్ష్మీదేవి నందిని భక్తి గురించి శ్రీహరికి చెప్పింది. ప్రభు, భూమిపైన ఒక ఆవు ఉంది. అది అపారమైన భక్తితో మిమ్మల్ని మీరు ఆవును గ్రహించండి అని లక్ష్మీదేవి అడిగింది. విష్ణువు చిరునవ్వుతో మాట్లాడుతాను. నందిని గురించి నాకు తెలుసు, కానీ నేను స్వయంగా వెళ్ళి పరీక్షించాలి అని చెప్పి విష్ణువు ఒక సాధారణ యాంత్రికుడి రూపంలో భూలోకానికి వచ్చి ఒకరోజు ఏకాదశి రోజున నందిని దేవాలయం దగ్గర నిలబడి ప్రార్థనలో నిండిపోయిన ఉపవాసం చేస్తూ ఉన్నావు. శ్రీహరి భరిస్తూ నిలబడి ఉంది. అప్పుడు శ్రీహరి యాంత్రికుడి వేషంలో నందిని దగ్గరకు వచ్చాడు. అవసరమా? నువ్వు కూడా భక్తి పాటించాలనుకుంటున్నావా? పచ్చటి గడ్డి, రుచికరమైన పండ్లు ఎందుకు నువ్వు ఇలా ఉపవాసం చేస్తూ ఉన్నావు? దేవతలు నీ కోసం తిరిగి వస్తారా అని ఆవుతో శ్రీహరి గురించి హేళనగా మాట్లాడాడు. అప్పుడు నందిని రాత్రి వైపు చూస్తూ, ఓ యాంత్రికుడా, నాకు ఈ జన్మ ఇచ్చింది ఆ శ్రీ మహావిష్ణువు. నేను ఆయనకు అంకితమై భక్తి రావాలి అని ఉపవాసం
కర్తవ్యం అని అంది. దాన్ని యాంత్రికుడు అయితే నీ ఆరోగ్యం గురించి ఏమంటావు, ఆకలితో ఎలా ఉండగలుగుతావు అని ప్రశ్నించారు. నందిని నవ్వింది. నా విశ్వాసమే నా బలం. శ్రీహరి నా స్మరణ చేస్తూ ఉంటే ఆకలి తెలియదు. విష్ణువు మరోసారి పరీక్షించాలని అనుకున్నాడు. ఇదిగో పచ్చడి గడ్డి చూడు, కేవలం ఒక ముద్ద తిను, నీ ఉపవాసం భంగం కాదు. నందిని తల ఊపింది. ఉపవాసం అంటే అటు కాదు, ఒక్కసారి దానిని విడిచిపెట్టడం, అది సంపూర్ణమవుతుందా? విష్ణువు ఇంకొక ప్రయత్నం చేశాడు. నేను స్వయంగా శ్రీ మహావిష్ణువు పంపించిన వాడినని చెబితే నీవు తింటావా? నందిని, నా ప్రభువు నిజంగా చెప్పిన వాడైతే ఆయన స్వయంగా చెప్పేవాడే నా హృదయం చెప్తుంది ఈ ఉపవాసాన్ని కొనసాగించమని. ఈ మాటలు విన్న వెంటనే శ్రీ మహావిష్ణువు తన నిజ స్వరూపాన్ని ప్రదర్శించాడు. కాంతివంతమైన ప్రభావం. దేవత 4 చేతుల శంఖము, చక్రాలు, గంధ పద్మం పట్టుకొని దర్శనమిచ్చాడు. ఆయన సర్వ కీర్తులతో శోభిమై నందినిని చూసి ఆశ్చర్యపోయాడు. నందిని అన్నాడు, విష్ణువు విశ్వాసం నిలబడింది కదా, నేను చాలా సంతోషించాను. నీకు ఒక వరం ఇస్తాను, కోరుకో అన్నాడు విష్ణువు. గ్రామస్తులు అది చూసి భక్తితో తలదించారు. ప్రభువు, నాకు ఎటువంటి కోరిక లేదు, కానీ నా గ్రామానికి శుభం కలగాలి, ప్రజలందరూ సుఖంగా ఉండాలి అని నందిని కోరుకుంది. విష్ణువు చిరునవ్వుతో నవ్వాడు. నీ త్యాగం నాకు మరింత సంతోషాన్ని కలిగించింది. ఈ గ్రామం ఇప్పటికీ సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. ఇలా చెప్పి శ్రీ మహావిష్ణువు అంతర్ధానం అయ్యాడు. ఆయన వెళ్ళిన తర్వాత గ్రామం వెలుగులతో నిండిపోయింది. గ్రామస్తులందరూ ఆనందంగా ఏకాదశి మరింత భక్తి శ్రద్ధలతో పాటించడం ప్రారంభించారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, భక్తికి ఎటువంటి హద్దులు ఉండవు. మనిషి, జంతువులు లేదా ఏ పాపులైనా భగవంతుని పట్ల భక్తిపూర్వకంగా ఉంటే ఆయన అనుగ్రహం లభిస్తుంది అని నందిని కథ ద్వారా మనకు భక్తి, విశ్వాసం మరియు ధర్మపదం మనకు నడవడం ఎంత ముఖ్యమో చెప్పింది. ఆత్మరూపమైన గోవు సంరక్షణ మన బాధ్యత. సనాతన కాలం నుంచి ఆవులను సంపాద వృక్ష పెంచాలి అంటే గోవులను పూజించాలి ఋషువులు, పెద్దలు చెప్పేవారు. నేటి జ్ఞానవేత్తలు కూడా ఆరోగ్య అభివృద్ధి, ఐశ్వర్య అభివృద్ధి జరగాలి అంటే కేవలం గో సంపాదన పెంచాలంటే చాలు అనుకోని. గో సంపాదన ఉన్నవాళ్ళు మనిషి ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలతోనూ ఉంటారని శాస్త్రరీత్యా కూడా యుద్ధమైందని చెప్తూ ఉండేవారు. శాస్త్రాలన్నింటినీ శ్రీమాత, గోమాత, భూమాత అని ఓ మాటలు పూజించాలని ఘోషిస్తూ ఉన్నాయి. నీ తల్లి వలన జీవితం లభిస్తుంది. నీ లభించిన జీవితాన్ని ఉద్దిష్టమై పథకంలో నిలబడించడానికి జగజ్జనని దయ అవసరం అవుతుంది. మానవునికి సహకరించగా మారుతుంది. ఆ తరువాత గోమాత రూపంలో అతనికి అన్ని సంపదలు ఇస్తుంది, అన్నింటినీ తెలియజేస్తుంది. ఈ తల్లుల కళ్ళే సంపూర్ణ తేజస్సు, ఆరోగ్యాన్ని మనిషి పొందుతున్నాడు. అంతేకాదు, మనిషి మనసు భగవంతుడి వైపు మళ్లించడానికి కూడా గోక్షేమం ఎంతో మేలు చేస్తుంది. తల్లి పాలను న్యాయపూర్వ కార్యక్రమాలలో ఆవు పాలు అత్యంత శ్రేష్టమైనవి. ఆవు పేడ, ఆవు సంచారము, పాలు, పెరుగు, నెయ్యి ఇలా అన్నింటినీ అత్యంత పవిత్రవే. మన తల్లిగా భావించే గోవులతో రోజు కొన్ని క్షణాల సమయం గడపడం వల్ల మన శరీరంలో ఉన్న ఆరోగ్యాన్ని ఆ గోచ ముక్కులలో ఉన్న ఒక గ్రంథి ద్వారా గ్రహించి తద్వారా మేతకు వెళ్ళినప్పుడు మన నివారణకు కావలసిన మూలికలు గడ్డిని తిని అందులో తగిన విధంగా పాలు ఇస్తుంది. ఆ పాలు తాగడం వల్ల మన వ్యాధి నయమవుతుంది. ఈ జీవికి లేని అద్భుత లక్షణాలు గోవుకు ఉన్నాయి. అయితే ఎంతో పవిత్రమైన ఏకాదశి రోజు గోవు కనిపిస్తే ఈ ఆహారం పెట్టండి చాలు, డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఏకాదశి రోజు బియ్యపిండిలో బెల్లం, కొంచెం నీరు కలిపి ఆవుకి ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. ఏకాదశి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు పెట్టడం వలన మనం చేసిన పాపాలు దూరం అవుతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనలో ఆత్మ చింతన ఏర్పడుతుంది. రాగి పిండి మరియు బెల్లం కలిపి గోవుకు పెడితే మనకున్న దరిద్రం అంతా కూడా పోయి ఏకాదశి రోజు నానబెట్టిన పెసరు ఆవుకి ఆహారంగా పెట్టడం వల్ల విద్య వృద్ధి కలుగుతుంది. ఏకాదశి రోజు
ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. బీట్రూట్ పాలకూర కలిపి ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. ఏకాదశి రోజు గోవుకు దోసకాయలను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులు అవుతారు. టమాటాలను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవులకు వంకాయలను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవులకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఇప్పుడు ఆవు కనిపించిన ముందు ఈ ఆవుకు నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత ఆవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఇప్పుడు చెప్పుకున్న సమస్యలను బట్టి మీరు చెప్పుకున్న వాటిలో ఏదో ఒక ఆహారాన్ని పెట్టండి. నువ్వు ఏమీ లేకపోయిన వారి దగ్గరలో ఉన్న చెట్టు పచ్చటి గడ్డిని కానీ తెచ్చి ఆవుకి తినిపించండి. ఏకాదశి రోజు ఇలా తినిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టినట్లయితే 1 నిమిషంలో మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ఆవు లాగేసుకుంటుంది. మీకు దరిద్రం అంతా కష్టాలు అన్నీ కూడా పోతాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఏకాదశి రోజు ఆవు కనిపిస్తే ఈ చిన్న పని చేసి దరిద్రాన్ని వదిలించుకొని శుభ ఫలితాలను పొంది ఆనందంగా సంతోషంగా జీవించండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.